రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో 18 నెలల్లోనే సాగునీటి రంగంపై 23,793 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో ఉండగా ప్రాధాన్య క్రమంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు ఇచ్చే ప్రాజెక్టులను పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు. నిధుల కేటాయింపు, పర్యవేక్షణ, వ్యయం, అవసరమైన సమస్యలు పరిష్కరించి నిర్దిష్ట గడువులోపు పనులు పూర్తయ్యేందుకు అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులను గడువులోపు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క జలవనరుల శాఖలోనే 18,000 కోట్ల బిల్లులు పెండింగ్ ఉంచి వెళ్లిపోగా వాటిని చెల్లిస్తూనే అనేక సాగునీటి ప్రాజెక్టులను గాడిలో పెడుతూ పనుల వేగం పెంచారు. 2014 నుంచి 19 మధ్య రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు స్వర్ణ యుగంగా పేర్కొంటారు. ఆ 5 ఏళ్లలో 50,000 కోట్లకు పైగా జలవనరుల శాఖకు, మరో 11,000 కోట్ల వరకు నీరు ప్రగతి పనులకు ప్రభుత్వం ఖర్చు చేసింది. మళ్లీ ఇప్పుడు ఆ దిశగా పనులు ఊపందుకున్నాయి. రాయలసీమ ఉమ్మడి జిల్లాల్లో హంద్రీ నీవా కాలువ పరుగులు తీస్తోంది. కృష్ణా వరద జలాలను 738 కిలోమీటర్ల వరకు తీసుకెళ్తోంది. 2,200 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న కాలువను వెడల్పు చేయడంతో పాటు లైనింగ్ పనులు కూడా చేసి ప్రవాహ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పెంచారు. ఈ పనుల కోసం 3,500 కోట్లు ఖర్చు చేశారు. ఈ కాలువ ద్వారా సీమ జిల్లాలకు ఈ ఏడాది 43 టీఎంసీలకు పైగా జలాలు పంపిణీ చేశారు. కుప్పానికి తొలిసారిగా నీటిని అందించారు. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ పూర్తి చేయాలంటే నిర్మాణ పనులకు ఇంకా 2,000 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంది. దీంతో పాటు పునరావాసానికి సుమారు 1,000 కోట్లు కావాలి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత టన్నెళ్ల తవ్వకాల్లో పెండింగ్ పనులతో పాటు లైనింగ్ పనుల వేగం పెంచారు. హెడ్ రెగ్యులేటర్ పనులు చేస్తున్నారు. 18 నెలల కాలంలో 3,708 మీటర్ల మేర టన్నెల్ లైనింగ్ పూర్తయింది. ఫీడర్ కాలువ మరమ్మతులు, లైనింగ్ కోసం 456 కోట్లు మంజూరు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో వెలిగొండపై ఇంతవరకు 571 కోట్లు ఖర్చు చేశారు. పోలవరం ఎడమ కాలువ పనులు వేగవంతమయ్యాయి. ఈ ప్రాజెక్టులో జగన్ సర్కార్ హయాంలో 1% పనులు కూడా చేయలేదు. ఒకవైపు ప్రధాన డ్యాం నిర్మిస్తున్నా ఎడమ కాలువ పనులు చేయకపోవడం వల్ల ఉపయోగం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వంలో 1,226 కోట్లతో కాలువలో వివిధ ప్యాకేజీలకు టెండర్లు పిలిచి పనుల వేగం పెంచారు. 2024 ఆగస్టులో తుంగభద్ర ప్రాజెక్టులో 19వ గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టుల మరమ్మతుల నిపుణుడు కన్నయ్య నాయుడుని పిలిచి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడింది. జిందాల్ సహకారంతో అక్కడ స్టాప్ లాగ్ గేటును యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసి నీళ్లు వృధా కాకుండా అడ్డుకోగలిగారు. అక్కడ 33 గేట్ల కాల పరిమితి ముగిసిపోవడంతో కొత్తగా గేట్లు ఏర్పాటు చేసేందుకు 55 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా పనులు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో కాలువ, నది వరద కట్టలకు మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు ఇవ్వలేదు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ధవళేశ్వరం బ్యారేజ్, శ్రీశైలం రిజర్వాయర్, తుంగభద్ర డ్యాం, సోమశిల, కండలేరు, మైలవరం, గుండ్లకమ్మ, గోరకల్లు, అవుకు వంటి ప్రాజెక్టుల మరమ్మతులకు తొలి విడతగా 610 కోట్లతో పనులు చేపట్టింది. మరోవైపు కాలువల నిర్వహణ, పూడికతీత, కాలువల లాకులు, ఇతర నిర్మాణాల నిర్వహణ, మరమ్మతులకు సంబంధించి గడిచిన 2 సంవత్సరాల్లో 11,359 పనులకు 878 కోట్లు కేటాయించింది. ఇప్పటికే 400 కోట్ల వరకు ఖర్చు చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పనులకు జాతీయ హరిత ట్రైబ్యునల్ అనుమతులు లేవు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఈ ఇబ్బందులు తొలగిపోయాయి.